అందరికీ నమస్కారం. నా పేరు కాలంకృష్ణ కన్నా, భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని. తెలుగుదేశం నాయకులు పదే పదే వర్మ గారి వల్లే, ఎస్వీఎం వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని మాట్లాడుతున్న ఈ తెలుగుదేశంలోని కొంతమంది నాయకులకు, అలాగే వైసీపీ ద్వారా మాట్లాడిస్తున్న తెలుగుదేశం పేటీఎంస్ గారు కూడా నేను సూటిగా ఒక ప్రశ్న అయితే వేస్తాను. 2009 ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు వర్మ తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు. ప్రజారాజ్యం నుంచి వంగ గీత గారు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేశాడు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగ గీత గారి చేతిలో ఈ వర్మ ఓడిపోయాడు. ముద్రగడ్డ కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత జరిగిన ఎలక్షన్లో వర్మకి టీడీపీ టికెట్ ఇవ్వాల. టీడీపీ వర్మ నమ్మక టికెట్ ఇవ్వాల. అప్పుడు వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఆ తర్వాత ఈ వైసీపీ కానీ టీడీపీ కానీ ఇతర కులస్తులు టికెట్లు ఇచ్చేసరికి కాపు సామాజిక వర్గం ఇండిపెండెంట్గా పోటీ చేసిన వర్మకి సపోర్ట్ చేస్తే వర్మ గెలిచాడు. తర్వాత మళ్ళీ 2019లో వైసీపీ పెండెం దొరబాబు గారికి టికెట్ ఇచ్చింది. వర్మ పెండెం దొరబాబు చేతిలో ఓడిపోయాడు. తర్వాత అప్పుడు వర్మకు వచ్చిన ఓట్లు 64,000 చిల్లర. తర్వాత మళ్ళీ 2024లో పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ ఎంత? 74,000 చిల్లర. అంటే వర్మకు వచ్చిన ఓట్లు 64,000 చిల్లర. 70,000 పైచులకు పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ వచ్చింది. అంటే దీన్ని బట్టి వరం వల్ల పవన్ కళ్యాణ్ గెలిచారా? ఈ పిచ్చి పుల్కాగాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. ఏదో నోరు ఉంది కదా అని ఏదో పడితే పొద్దుగూగులు మాట్లాడితే ఇక్కడ సహించేవాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు గనక మద్దతు ఇవ్వకపోతే తెలుగుదేశం 134 సీట్లు గెలుచుకోదు. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ గతంలో కూడా పోటీ చేస్తే 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది, ఒక సింగిల్గా. కాంగ్రెస్ పార్టీ మన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టైంలోనే ప్రజారాజ్యం పార్టీ తన సత్తా దాటి 10 సీట్లు గెలుచుకుంది. అది తెలుసుకోండి. మా 1000 నుంచి 1500 సీట్ల మధ్యలో ఒక 25 నుంచి 30 సీట్లు ప్రజారాజ్యం కోల్పోయింది. అది తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలుగుదేశం 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం లాభం, కానీ తెలుగుదేశం వల్ల పవన్ కళ్యాణ్ గారికి లాభం ఉండదు. ఈ తెలియకుండా పిచ్చిబాగుడంతా మాట్లాడితే మాత్రం